హ్యూమన్ తాలూకా హార్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే దాని తాలూకా ఫంక్షన్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియో చూసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మనకి ఈ ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే హ్యూమన్ హార్ట్. సో మనకి హ్యూమన్ హార్ట్ అనేది ఎందుకు అసలు ఎక్కడ ఉంటుంది ఎలా చూసుకున్నట్లయితే మన బాడీలో హ్యూమన్ హార్ట్ అనేది లెఫ్ట్ వైపు భాగంలో హ్యూమన్ హార్ట్ అనేది ఉంటుంది. అయితే ఈ హార్ట్ చుట్టూ మనకి ఇది మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఫస్ట్గా ఈ హార్ట్ని కవర్ చేస్తూ మనకి ఒక మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. దీన్ని పెరికార్డియల్ మెంబ్రెయిన్ అని మనం చెప్తూ ఉంటాం. అయితే ముందుగా హ్యూమన్ హార్ట్లోకి వచ్చేసరికి స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే హ్యూమన్ హార్ట్లో 4 ఛాంబర్స్ అనేవి మనకి ఉంటాయి. అయితే అవి ఏంటి ఛాంబర్స్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నాను. 1, అలాగే 2, నెక్స్ట్ వచ్చేసరికి 3, నెక్స్ట్ వచ్చేసరికి 4. ఈ 4 ఛాంబర్స్ మనకి ఉంటాయి. సో ఇక్కడ ఉండేటువంటి ఛాంబర్స్ అనేవి పైన ఒక ఏరియాలో పైన ఒకలా ఉన్నాయి, అలాగే కింద వైపు చూసుకున్నట్లయితే వేరేలా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ పై వైపు ఉండేటువంటి ఛాంబర్స్ని ఏమంటామంటే ఏట్రియమ్స్ అంటాం. ఏమంటాము? ఏట్రియమ్స్. సో ఈ రెండు కూడా 1 and 2 కూడా 2 ఏట్రియమ్స్ అంటాం. మరి కింద ఉండేటువంటి ఈ 2 ఛాంబర్స్ని ఏమంటామంటే వెంట్రికల్స్ అని మనం చెప్తూ ఉంటాం. ఓకే, ఏంటి? పైవి ఏట్రియమ్స్, కింద వచ్చేసరికి వెంట్రికల్స్. అయితే రెండు కూడా సిమిలర్ సైజులో ఉండవు. ఏట్రియమ్స్ కానీ లేదా వెంట్రికల్స్ కానీ రెండు కూడా ఒక విధంగా ఉండవు. ఇది చూసుకునేసరికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెప్పుకున్నామో మెంబ్రెయిన్, ఏదైతే పెరికార్డియల్ మెంబ్రెయిన్ అనుకుందామో ఈ పెరికార్డియల్ మెంబ్రెయిన్ ఈ వాల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఏట్రియమ్స్లో చాలా కొద్దిగా పల్చగా ఉంటాయి. వీటితో పోలిస్తే ఈ వెంట్రికల్స్తో మనకు పోల్చుకున్నట్లయితే వీటి తాలూకా ఏరియా అనేది కొద్ది తక్కువగాను, దీని తాలూకా ఏరియా అనేది కొద్ది ఎక్కువగాను మనకి ఉంటుంది. థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి వెంట్రికల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉండవు. ఎందుకంటే ఇది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అంటే కొద్దిగా సైజ్ అనేది పెద్దదిగా ఉంటుంది. ఇది కొద్దిగా చిన్నదిగా ఉంటుంది. ఇటువైపు చూసుకు అనేవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఇటువైపు ఉండేసరికి రైట్ ఇటు మనకు వచ్చేసరికి ఏట్రియమ్స్ అన్నాం కదా, పైన రెండు కూడా ఏట్రియమ్స్ అంటాము, కింద రెండు కూడా వెంట్రికల్స్ అంటాము. అయితే ఏట్రియాలోకి మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ 2 పైప్స్ అనేవి, అదేవిధంగా రైట్ సైడ్ వైపు కూడా మనకి ఏంటంటే ఇటువైపు ఏట్రియం ఏదైతే దీంట్లో కూడా 2 పైప్స్ అనేవి లోనకి వచ్చినట్టుగా ఉన్నాయి. వీటిని రైట్ పొలిమినరీ వెయిన్స్ అంటాము, ఇటువైపు వచ్చేసరికి లెఫ్ట్ పొలిమినరీ వెయిన్స్ అంటాం. ఈ పొలిమినరీ వెయిన్స్ రెండూ కూడా ఏట్రియాలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఈ ఏట్రియంలోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్గా మనకి ఇటువైపు నుంచి ఆక్సిడైజ్డ్ బ్లడ్, అంటే ఆక్సిజన్తో కూడినటువంటి ఏదైతే బ్లడ్ ఉందో అంటే దీన్నే ప్యూర్ బ్లడ్ అని చెప్తూ ఉంటాం. ఈ ఆక్సిడైజ్డ్ బ్లడ్ ఏమవుతుందంటే ఈ పొలిమినరీ వెయిన్స్ ద్వారా లంగ్స్ నుంచి తీసుకొని వచ్చి పంప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పొలిమినరీ వెయిన్స్ నుంచి ఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది ఫస్ట్గా లెఫ్ట్ ఏట్రియంలోనికి ఎంటర్ అవుతుంది. ఓకే, ఈ లెఫ్ట్ ఏట్రియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు సేమ్ టైము ఇటువైపు కూడా పొలిమినరీ వెయిన్స్ ఏం చేస్తాయంటే డీఆక్సిడైజ్డ్ బ్లడ్, అంటే ఇందులో ఆక్సిజన్ అనేది లేకుండా ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో బాడీ పార్ట్స్ అన్నిటి నుండి సేకరించిన తర్వాత అదేమవుతుందంటే ఈ పొలిమినరీ వెయిన్స్, ఏది రైట్ పొలిమినరీ వెయిన్స్ నుంచి డీఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది ఈ ఏట్రియాలోకి వస్తుంది. సో ఈ విధంగా ఎట్ ఏ టైం ఇటువైపు నుంచి ఆక్సిడైజ్డ్ బ్లడ్, అలాగే రైట్ సైడ్ నుంచి డీఆక్సిడైజ్డ్ బ్లడ్ ఎంటర్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వెంట్రికల్స్ ఉన్నాయో వెంట్రికల్స్ కాస్త రిలాక్సేషన్ అవుతాయి. ఓకే, ఇలా ఎప్పుడైతే రిలాక్సేషన్ అయ్యాయో ఇక్కడ ఏట్రియాలో ఉండేటువంటి బ్లడ్ ఒకేసారి వెంట్రికల్స్లోనికి దిగుతుంది. సో ఈ విధంగా ఏట్రియాలో ఉన్నటువంటి బ్లడ్ అనేది కిందికి దిగేటప్పుడు మనకి లబ్ అనే సౌండ్ అనేది వస్తుంది. ఇలా
ఏట్రియాస్లో ఉండేటువంటి బ్లడ్ అనేది ఎట్ ఏ టైం మనకి వెంట్రికల్స్లో దిగుతుంది, లబ్ అనే సౌండ్ వస్తుంది. దీన్నే సిస్టోల్ అని చెప్తూ ఉంటాం. ఏమంటాము? సిస్టోల్ అంటాం. సో ఈ విధంగా ఏట్రియాలో ఉండేటువంటి బ్లడ్ అనేది ఇటువైపు నుంచి ఆక్సిడైజ్డ్ బ్లడ్, ఇటువైపు నుంచి డిఆక్సిడైజ్డ్ బ్లడ్ ఎట్ ఏ టైం మనకి వెంట్రికల్స్లోనికి దిగుతుంది. అప్పుడు వచ్చే సౌండ్ లబ్ అనే సౌండ్ వస్తుంది. దీన్నే సిస్టోల్ మనం చెప్తూ ఉంటాం. సో ఇలా సిస్టోల్గా మనకి బ్లడ్ అనేది ఏట్రియాస్ నుంచి వెంట్రికల్స్లోనికి ఎంటర్ అయ్యింది. సో ఈ విధంగా వెంట్రికల్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి మెంబ్రైన్ ఉందో ఈ మెంబ్రైన్ అలాగే ఇక్కడ వెంట్రికల్స్ అనేవి ఒక్కసారిగా కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఏదైతే వెంట్రికల్స్లో ఉన్న బ్లడ్ అనేది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఆ పైకి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ మీదకి వెళ్ళకుండా ఇక్కడ ఏంటంటే వాల్వ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి డోర్స్ లాగా పనిచేస్తాయి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఏట్రియంకి, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వెంట్రికల్కి మధ్యలో బైకాస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. ఏంటట? బైకాస్పిడ్ వాల్వ్ అనేది లెఫ్ట్ ఏట్రియంకి, లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉండేది బైకాస్పిడ్ వాల్వ్. దీన్నే మిట్రల్ వాల్వ్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఏట్రియంకి అలాగే వెంట్రికల్కి మధ్యలో ఇక్కడ ఒక వాల్వ్ అనేది ఉంటుంది. దీన్నే ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. ఏమంటాము? ట్రైకస్పిడ్ వాల్వ్. సో ఈ విధంగా బైకస్పిడ్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ అనేవి ఈ రెండు వాల్వ్స్ ఉంటాయి. ఒక్కసారి వెంట్రికల్లోకి దిగినటువంటి ఏదైతే బ్లడ్ ఉందో అది మళ్ళీ ఏట్రియాస్లోనికి వెళ్లకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా వెంట్రికల్స్లోకి వచ్చినటువంటి బ్లడ్ అనేది ఇటువైపు ఆక్సిడైజ్డ్, ఇటువైపు డిఆక్సిడైజ్ ఉన్నాయి. ఇది ఒక్కసారిగా కాంట్రాక్షన్ జరిగిన తర్వాత ఈ బ్లడ్ అనేది ఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది ఏమవుతుందంటే ఇలా మనకి ఈ వేవ్ గుండా మనకి ఎరోటాలోనికి ఎంటర్ అవుతుంది. సో ఈ విధంగా ఎరోటాలోకి ఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో లైక్ హ్యాండ్ అలాగే హెడ్ అలా రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా మనకి ఇక్కడ నుంచి వెంట్రికల్స్లో ఉన్న బ్లడ్ అనేది ఒకసారిగా పైకి నెడుతుంది. సో ఈ విధంగా వెంట్రికల్స్లో ఉన్నటువంటి బ్లడ్ అనేది పైకి వెళ్ళేటప్పుడు మనకి డబ్ అనే సౌండ్ వస్తుంది. దీన్నే డయాస్టోల్ అని చెప్తూ ఉన్నాం. ఈ విధంగా సిస్టోలు అండ్ డయాస్టోల్ రెండూ కలిస్తే వచ్చేదే దాన్నే మనం ఏమంటామంటే హార్ట్ బీట్ అంటారు. ఓకే, సిస్టోలు డయాస్టోల్ రెండూ కలిసినట్లయితే సిస్టోల్ అంటే చెప్పుకున్నాం ఏట్రియాస్లో ఉన్నటువంటి బ్లడ్ అనేది వెంట్రికల్స్లో రావటం, అలాగే మరి డయాస్టోల్ అంటే వెంట్రికల్స్లో ఉన్నవి ఈ విధంగా మనకి ఓర్టాలోనికి అలాగే రెండోది ఇటువైపు వచ్చేసరికి పల్మనరీ ఏట్రియాలోనికి వెళ్ళడం. ఓకే, ఇప్పుడు ఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది ఓర్టా ద్వారా మిగతా బాడీ పార్ట్స్కి అన్నీ చేరుకుంది. అయితే ఫస్ట్గా మనకి లెఫ్ట్ హ్యాండ్కి అనేది జరుగుతుంది. అందుకనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి పల్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని చెక్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది సప్లై అనేది ఈ ఎరోటా నుంచి ఫస్ట్గా లెఫ్ట్ హ్యాండ్కి అనేది వెళ్తుంది. ఓకే, ఇదే విధంగా అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుందంటే రైట్ వెంట్రికల్లో ఉన్న బ్లడ్ అనేది ఇటువైపుగా వెళ్తుంది. దీన్నే పల్మనరీ ఆర్టరీ అంటాము. ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా డిఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది లంగ్స్కి చేరుకుంటుంది. ఎక్కడికి చేరుకుంటుంది? లంగ్స్కి. సో ఈ విధంగా లంగ్స్కి చేరుకున్నటువంటి బ్లడ్ అనేది మళ్ళీ అక్కడ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత ఓకే ఇక్కడ లంగ్స్లోకి వెళ్ళి ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? ఆక్సిడైజ్డ్గా మారిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పల్మనరీ వెయిన్స్ ద్వారా మళ్ళీ జరుగుతుంది. సో ఈ విధంగా మనకేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇటువైపు నుంచి మంచి రక్తం వెళ్తుంది, అలాగే ఇటువైపు నుంచి చెడు రక్తం అంటే డిఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది అలా సర్క్యులేషన్ జరుగుతుంది. అందుకని ఇక్కడ మనకి ఇక్కడ మంచి రక్తం అనేది ఒక సర్క్యులేషన్లో జరుగుతుంది, ఇక్కడ చెడు రక్తం అదే డిఆక్సిడైజ్డ్ బ్లడ్ అనేది ఒక సర్కిల్లో జరుగుతుంది. ఈ విధంగా మనకి 2 సర్కిల్స్లో జరుగుతుంది. కాబట్టి మన హ్యూమన్ హార్ట్ అనేది డబుల్ సర్క్యులేషన్
అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే హార్ట్ అనేది పంపింగ్ అనేది చేస్తూ ఉంటుంది. అలాగే హార్ట్ చుట్టూ కవర్ అయినటువంటి ఏదైతే పెరికార్డియల్ మెంబ్రెయిన్ ఉందో, పెరికార్డియల్ మెంబ్రెయిన్కి అలాగే లోన ఉండే హార్ట్కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ అనేది కూడా ఉంటుంది. దీన్నే పెరికార్డియల్ లిక్విడ్ అంటాం, లేదా పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటాము. ఇవి ఏమైనా అటాక్ జరిగేటప్పుడు హార్ట్కి ఎలాంటి ఇంజ్యూరీ కాకుండా ఉండడం కోసం ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈ సుపీరియర్ వీనా కేవ్ అలాగే ఇన్ఫీరియర్ వీనా కేవ్ ఏం చేస్తాయంటే బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది తీసుకొని అవి ఏంటంటే మనకి ఏదైతే ఆర్టరీ ఉందో, ఏట్రియం ఉందో, ఈ రైట్ ఏట్రియంకి శరీర భాగాల నుంచి తీసుకొచ్చిన బ్లడ్ అనేది, బాడీ పార్ట్స్ నుండి తీసుకొచ్చిన బ్లడ్ అనేది ఇక్కడికి చేరుకొని మళ్ళీ సేమ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్యూరిఫికేషన్ జరిగి మళ్ళీ ఏట్రియంలోనికి, లెఫ్ట్ ఏట్రియంలోకి దిగి ఇది మళ్ళీ బాడీ పార్ట్స్కి పంపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మన జీవితాంతం ఈ విధంగానే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి హ్యూమన్ హార్ట్ అనేది పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం వేరొక కంటెంట్తో మనం మళ్ళీ వద్దాం. అయితే ఇప్పటి వరకు మర్చిపోతున్నారు, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సార్ మాకు ఈ టాపిక్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మళ్ళీ ఆ టాపిక్ని మనం వేరొక టాపిక్ ఏదైనా, మీరు చెప్పిన టాపిక్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.